మై క్యూట్ టప్స్. నా సపోర్ట్ సిస్టమ్ వీడు, మరి జాన్కత్ కూడా వీడు. Arhan, are you excited about your annual day celebration? Yes. Are you ready for your performance? Yes. Rock it, rock the stage, full enjoy करो music के साथ, okay? See, good luck, all the best. We'll cheer from you. Yeah, Arhan. Nice shirt, nice hairstyle, nice smile which is hidden behind your cheeks. First time Arhan ఈ స్కూల్లో యాన్యువల్ డే ఎలా చేస్తాడు, అది కూడా ఓపెన్ గ్రౌండ్లో. గుడ్ పర్ఫార్మెన్స్ అర్హాన్. హాయ్ గాయ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై తెలుగు ఛానల్ సమీర షరీఫ్ వ్లాగ్స్ తెలుగు. ఆల్రైట్ గైస్, ఓకే, నేను అర్హాన్ బయలుదేరిపాము. అయితే మేము లిటిల్ స్టార్ హాస్పిటల్కి వెళ్తున్నాము. నేను ఈ రీల్ ఒకటి పోస్ట్ చేశాను అండ్ మీ అందరికి చెప్పాను, ప్లీజ్ లీవ్ యువర్ కామెంట్స్, లీవ్ యువర్ క్వశ్చన్స్. డాక్టర్ సతీష్తో కలిసి ఒక వీడియో చేస్తానని. ఐ వాంట్ టు కీప్ ఇట్ వెరీ ప్రాపర్ పాడ్కాస్ట్ లాంటి వీడియో, సో దట్ మీకు యూట్యూబ్ ఆడియోలో కూడా ఉండాలి. మీ క్వశ్చన్స్కి, మీ కన్సర్న్స్కి మీకు ఆన్సర్స్ ఉండాలని చెప్పి. సో ఆమెర్ ఇంట్లో ఉన్నాడు. పొద్దున్నే లేచాడు కాబట్టి పొద్దునే షవర్ ఇచ్చేసి, ఐ థింక్ అరౌండ్ 6:30 ఆ టైంకి మా ఆమెర్ షవర్ కూడా అయిపోయింది. 6:37కి తర్వాత మా అర్హాన్ కూడా షవర్ తీసుకుని అర్హాన్ కూడా రెడీ చేసి, ఆ తర్వాత ఐ ఆల్సో గాట్ రెడీ. బై 8 o'clock మొత్తం ముగ్గురం రెడీ అయిపోయి ఉండే అనమాట. బట్ ఆమెర్కి నిద్ర పూర్తి అవ్వలేదు. హీ హ్యాడ్ టు టేక్ హిస్ న్యాప్, కంప్లీట్ హిస్ న్యాప్. అండ్ కంఫర్టబుల్గా పడుకున్నప్పుడు కూడా ఇంట్లో పడుకునే ఆప్షన్, ఒకవేళ ఇఫ్ ఐ కుడ్ ప్రొవైడ్ హిమ్, వై టు స్ట్రెస్ హిమ్ అవుట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి. వేరే చోట ఒకవేళ ప్రాబబ్లీ వీడియో ఉండుంటే కంఫర్టబుల్ ఇద్దరిని తీసుకెళ్ళిపోయేదాన్ని. బట్ దెన్ హాస్పిటల్లో కదా ఎందుకని చెప్పి ఆమెని ఇంట్లో వదిలేసి నేను అర్హాన్ మేమిద్దరం వెళ్తున్నాము. అర్హాన్ కూడా ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు కైండ్ ఆఫ్ బర్డెన్ ఇద్దరు పిల్లల్ని వదిలేసి. నాకు ఒక రకమైన ఏమంటారు ఫోకస్ ఉండదు, ఇద్దరు ఏం చేస్తున్నారో, ఇద్దరు ఎలా ఉన్నారు అని చెప్పి. అట్లీస్ట్ ఒకరంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసి, ఓకే ఈ టైంకి ఇంత పాలు ఇవ్వండి, ఈ టైంకి ఈ మీల్ ఇవ్వండి అని చెప్పేసి వచ్చాను అనమాట. అండ్ ఆల్సో ఐ నో దట్ హీ విల్ స్లీప్, ఎక్కువసేపు పడుకొనే ఉంటాడు. బట్ మా అర్హాన్తో అలా కాదు, అక్కడ బోర్ కొట్టేస్తాడంటే బోర్ కొట్టకుండా ఐ హవ్ ప్లాన్డ్ ఎవ్రీథింగ్ ఫర్ అర్హాన్ ఆల్సో. అండ్ అర్హాన్, కెన్ యూ షో మీ యువర్ రిస్ట్ బ్యాండ్? What? షో దట్, వాట్ ఈస్ ఇట్? వాళ్ళ అత్త అంటే మన ఫ్రాలిక్ తబస్సుమ్ తనకి ఫ్రెండ్స్కి ఆర్డర్ చేశారు. ఇది వ్రిస్ట్కి శాంటా బ్యాండ్. ఎనీవే, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఐ హోప్ ద వీడియో గోస్ వెల్. ఒకవేళ బై నౌ ఆ వీడియో లైవ్ వెళ్ళిపోయి ఉంటే కింద లేదా ఇక్కడ ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్లీజ్ చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. చాలా క్వశ్చన్స్ వచ్చాయి, చాలామంది చాలా కామెంట్స్ పెట్టారు. ప్రస్తుతానికి ఐఎమ్ గోనా కవర్ లైక్ కపుల్ ఆఫ్ టాపిక్స్. బట్ ఒకవేళ రెస్పాన్స్ బాగుంది అండ్ మీ అందరికీ నా ఒక్కటే అజెండా ఏంటంటే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ చాలామందికి ఇవ్వాలి అని చెప్పి. సో ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు డూ దాట్, అట్లీస్ట్ ఒక 10 మందికి హెల్ప్ఫుల్ అయినా కూడా ఇంకా ఈ సిరీస్ ఒకటి కంటిన్యూ చేస్తాను. అండ్ మీ అందరి టాపిక్స్ డెఫినెట్గా కవర్ చేసి ఒక్కొక్కసారి ఒక టాపిక్తో ఫిల్మ్ చేసి ఐ టేక్ దోస్ వీడియోస్ లైవ్. ఏంటంటే యాజ్ అ పేరెంట్ నా లైఫ్లో నా ప్రతి స్టెప్ ఏదైతే లైఫ్లో నేను ఏ స్టేజ్లో ఉన్నానో ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళందరికీ యూస్ఫుల్ ఉండాలి నా కాంటెంట్ అనేది నా థాట్ ప్రాసెస్. అండ్ యాజ్ మదర్స్ ఐ నో, అంటే నేను సెకండ్ టైం మదర్ అయినా కూడా ఆమెని ఎత్తుకుని ఎటైనా వెళ్తుంటే మనకు ఒక ఫోబియా ఉంటుంది కదా, కూడా తగిలిపోద్ది, పడిపోతాడు. ఇన్ స్పైట్ ఆఫ్ ఎన్ని పిల్లలు ఉన్నా, ఎంతమంది ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఒక కొత్త మదర్కి ఆ ఫియర్స్ అన్నీ ఉంటాయి. స్పిట్స్ చేసుకుంటున్నప్పుడు భయం వేస్తుంది, వెయిట్ గెయిన్ అవుతున్నాడా అవ్వట్లేదా అన్న ఒక ఫియర్, సరిగ్గా తింటున్నారా, ఇంత తినడం సరిపోతుందా, పాలు సరిపోతున్నాయా, ఇలాంటి చాలా డౌట్స్, క్వశ్చన్స్, సెల్ఫ్ డౌట్స్ మనకి చాలా ఉంటాయి రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నా. సో ఇంత జ్ఞానం ఇచ్చే నాకే, అంటే ఒకవేళ నాకు ఏమైనా అయిపోతే ఏంటి పరిస్థితి అన్న ఫీర్ వస్తుంది అంటే ప్లీజ్ ఇగ్నోర్. ఆ లైట్ వస్తూ పోతుంది, సన్లైట్. ఇట్ ఈస్ ప్రిటీ నార్మల్. ఒకవేళ మీరు ఇఫ్ యూఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్, ఇట్ ఈస్ నార్మల్ గైస్. ఎక్కువ బాధపడకండి, ఎక్కువ ఫీల్ అవ్వకండి. ఐఎమ్ గోనా ట్రై అండ్ కవర్ మ్యాక్సిమం టాపిక్ ఈ వీడియోలో. సో ఇవాళ మా డే ఎలా ఉండబోతుంది, మా చిన్నోడు ఏం చేస్తున్నాడు అండ్ ఆల్ దోస్. అండ్ ఆల్సో అల్హమ్దుల్లా ఆమెర్ సాలిడ్ స్టార్ట్ చేశారు. పైన మీరు ఆ వీడియోస్ చూసి ఉంటారు. ఒకవేళ ప్రాపర్గా
ఆమెర్ త్రూ అవుట్ ద డే ఏం తింటున్నాడు, ఎన్ని మీల్స్ తింటున్నాడు, ఇప్పుడు ఎగ్జాక్ట్ ఏజ్ ఎంత, ఏజ్లో ఏం తింటున్నాడు అవన్నీ తెలుసుకోవాలంటే ప్లీజ్ కామెంట్స్లో తెలియచేయండి. షార్ట్స్లో పెడతాను తను ప్రతిరోజు తినే మీల్స్ కానీ ఆర్ ఏం తింటున్నాడు అవన్నీ. అదర్వైజ్ డెడికేటెడ్ ఎన్నిసార్లు పాలు ఫీడ్ తీసుకుంటున్నాడు, ఎన్నిసార్లు ఎన్ని మీల్స్ తింటున్నాడు, మీల్స్లో ఏం తింటున్నాడు అవన్నీ తెలుసుకోవాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఐ విల్ డెఫినెట్లీ ఫిల్మ్ దట్ వీడియో ఫర్ యూ. కార్లోనే చాలా వాగేశాను. సో లెట్స్ సీ ఇంకా మన డే ఎలా ఉంటుందో. అండ్ మా అర్హాన్ క్యూట్ టప్స్, నా సపోర్ట్ సిస్టమ్ వీడు, మీరు జాన్ కత్తు కూడా వీడు. సో ఇంకా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి విల్ స్టార్ట్ ద వీడియో. ఓకే షన్ను? హాయ్ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్, మీరు టైం తీసుకొని యూ గివెన్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మా ఆడియన్స్కి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ చాలా మంది అడుగుతున్నారు మీరు ఎక్కడ, ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఎక్కడ అవైలబుల్. సో కెన్ ఐ షేర్ ద ఇన్ఫర్మేషన్? Absolutely. I am at Little Stars and She Women and Children's Hospital. It's at road number 10, Banjara Hills. And I am available in the evening. Clinics there at Kondapur Clinics. సో హాస్పిటల్ అడ్రస్ అంతా కూడా గూగుల్ మ్యాప్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. యూ గైస్ కెన్ చెక్ ఇట్ అవుట్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నేను ప్రీవియస్లీ ఏదైతే మీతో వీడియోస్ పెట్టానో చాలా మంది దానికి కామెంట్స్ ఇచ్చి చెప్పారు దట్ మీ వీడియోస్ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆ చిన్న బిట్ వల్లనే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అయింది, హెల్ప్ఫుల్ అయిందని. ఇప్పుడు ఒక డెడికేటెడ్ వీడియో చేస్తున్నానంటే ఐఎమ్ షూర్ లాట్ ఆఫ్ మదర్స్ విల్ బి బెనిఫిటెడ్. సో ఇంకోసారి ఐ డోంట్ నో హౌ మెనీ టైమ్స్ మీకు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ డాక్టర్. ఐ నో యువర్ టైమ్ ఇస్ వెరీ ప్రెషియస్. No, we are here. The reason enduku we want to do something together is there's a lot of information in the media which is not I would not say ఎందుకంటే కరెక్ట్ కాదు కొంచెం ఇన్ఫర్మేషన్. మనం ఏంటంటే see she's a good person and she does a lot of good work. At the same time, when we treat her children and so many other children, we wanted genuine ga many mothers and fathers should benefit from what my knowledge is and the way she can take it out. So it's a collaborative, it's a team effort. We want to do a good job out of it. Thank you for the opportunity. Okay doctor, thank you so much. Have a good day. Thank you. ఆల్సో డాక్టర్ ఐ వాంట్ టు సే, మీరు ఆ రోజు తన మీల్స్ స్కూల్లో స్వీట్ తినకూడదని మీరు చెప్పారు కదా, ఎవర్ సిన్స్ దెన్ హెస్ బిన్ ఫాలోయింగ్ దట్. అవునా? you're a good boy, you're doing that. అవునా? ఏరా you stop having that in the school. And yesterday he told doctor said I can have ice cream. Dr. Satish Ganta bole I can have ice cream. నేను చెప్పానా? I said you can have if mama makes it, or healthy ice cream. Yes. Then he said yeah, homemade. అవునా? Shana, you like the setup? Yeah. The Christmas setup? No, I like only this one setup. Huh? This setup. You like that tree, that small tree? Dekho ya, you like the small tree? Yeah. Is this Christmas tree nice or our home Christmas tree? This one. The small one? Yes. Okay. Now that ఓకే ఫైన్. హాస్పిటల్లో ఫినిష్ చేసుకుని మేము ఇనార్బిట్ మాల్కి వచ్చాము. లుక్ ఎట్ ద వైబ్ గైస్, ఫుల్ క్రిస్మస్ వైబ్ ఇక్కడ, అనదర్ లెవెల్. పాప మామి ఏడుస్తున్నాడని నేను గేట్ దగ్గర దిగిపోయి వెళ్తున్నాం. రైట్ బేబీ, ఆమిర్ నీడ్స్ హీరా భయ్యా అండ్ మమ్మీ, లెట్స్ గో. అల్హమ్దులిల్లా ఇంటికి వచ్చేసాము. ఆమిర్ నన్ను చూసిన వెంటనే బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చాడు. పాప మై బేబీ, యు ఆర్ మిస్సింగ్ మమ్మీ. ఆమిర్ మిస్ కదా. You're looking cute if you... No, you already have remote one. One akku nikalo. I have a broken it. అర్హాన్ ఇలా కార్డ్స్ పెట్టుకొని ఆడుతుంటే ఆమె కూడా ఫుల్ ఎక్సైటెడ్గా కూర్చుండిపోయారు. మా అర్హాన్ స్కూల్కి వెళ్తున్నాడు బికాస్ యాన్యువల్ డే రిహార్సల్. క్యాండీ తిన్నాడని హెల్దీ లాలీపాప్ తిన్నాడు. రైట్? వాట్ డిడ్ యు ఈట్? Chocolate. చలో పుల్లి చేసుకుంటున్నాడు. చలో బేబీ, కెన్ ఐ హెల్ప్ యూ? చలో. Have a good evening. Happy practice. Take care. Yeah. Go. మా వారిని ఇలానే క్యాప్చర్ చేయాలి బ్యాక్గ్రౌండ్ లో. హ్యావ్ అ గుడ్ డే. బై బేబీ లవ్. బై యూసుఫ్. Bye friends. హ్యావ్ అ గుడ్ డే బోత్ ఆఫ్ యూ. అస్సలాము అలైకుం తబస్సుమ్. वालेकुम अस्सलाम.
నాకు అంటే లోపల నుంచి చాలా బటర్ఫ్లైస్ అవుతున్నాయి. పొద్దునేమో చిన్నోడిని వదిలేసి వెళ్ళాను. ఇప్పుడు ఫస్ట్ టైం పెద్దోడు ఇలా ఈవినింగ్ వెళ్తున్నాడు. నీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కాబట్టి గత Yes. కొన్ని సంవత్సరాలుగా యూసుఫ్ ఇలా Yes. ఈవినింగ్ ప్రాక్టీస్కి వెళ్తున్నాడు. ఫస్ట్ టైం ప్రిన్స్ ఇలా వెళ్ళినప్పుడు నీకు ఎలా ఉండే? చాలా యాంగ్జైటీగా ఉండే నాకు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ ఫీలింగ్. ఇప్పుడు సమీరాని చూస్తుంటే నాకు అర్థం అవుతుంది ఎలా అనిపిస్తుందని. బట్ డోంట్ వరీ, అంటే చూస్తూ టైం ఇలా వెళ్ళిపోతుంది. అండ్ ఇంతే, నా ఇన్ని రోజుల నుంచి దీనికోసం ఇంత నేను టెన్షన్ పడుతున్నానా అని అనిపిస్తుంది. బట్ అల్హమ్దుల్లా, బోత్ ఆఫ్ యువర్ సన్స్ ఆర్ రియలీ సో స్ట్రాంగ్. హ్యాట్స్ ఆఫ్. Alhamdulillah. స్పెషల్లీ చిన్నోడు ఆమీర్ గురించి. అర్హాన్ కూడా ఇలాగే ఉన్నాడు ఆ ఏజ్లో ఉన్నప్పుడు. బట్ హ్యాట్స్ ఆఫ్ అండి, అంటే 6 months బాబు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాడు ఇన్ని అవర్స్ దాకా. అంటే సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్. నేను అప్పుడే చెప్పాను ఆమీర్ హ్యాట్స్ ఆఫ్ నీకు అని చెప్పాను. అండ్ ఇట్స్ ఆల్ ద వే షీ కీప్స్ టాకింగ్ టు దేర్ సన్స్. స్పెషల్లీ ఆమీర్కి అయితే అర్హాన్తో మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు, బికాస్ హీస్ స్పీకింగ్ నౌ. బట్ ఆమీర్ ఐ కాంటాక్ట్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బోత్ మదర్ అండ్ చైల్డ్ అనమాట. సో ఆ కాంటాక్ట్ తో హీ అండర్స్టూడ్ అండ్ హీ ఆల్వేస్ కీప్ సపోర్టింగ్ హర్ Yes, లైక్ దిస్. సో alhamdulillah. ఇద్దరు కూడా అండి, నేను ఇంకొక బ్లాగ్ లో కూడా చెప్పాను సమీరా ఛానల్లో. సో హ్యాట్స్ ఆఫ్ టు యూ అండ్ టు యువర్ సన్స్. అల్హమ్దుల్లా, నిజంగా ఐ Alhamdulillah. బ్లెస్డ్. ఫస్ట్ అల్లా Yeah. తాలాకి థ్యాంక్ యూ. ఎస్. అండ్ నిజంగా ఆమెర్ నేను పొద్దున 8:20 8:30 ఆ టైంకి Yes. బయలుదేరాను ఇంట్లో నుంచి. క్లోజ్ టు 9ish అనుకుందాము. అండ్ వచ్చేసరికి 12:30 అయింది. అండ్ అంతసేపు హీ వాజ్ దేర్ వితౌట్ మీ. చాలా నవ్వుకుంటూ స్మైల్ చేసుకుంటూ అసలు ఎంత చక్కగా ఉన్నాడంటే అసలు ఎవరు నమ్మరు చెప్తే కూడా. సో అల్హమ్దుల్లా. అల్హమ్దుల్లా. నేను సాలిడ్ స్టార్ట్ చేశాడు అండ్ ఆల్సో బ్రెస్ట్ ఫీడ్ అంటే బ్రెస్ట్ మిల్క్ కూడా పెట్టాను కదా అనుకున్నాను. బట్ నేను తినిపించేటప్పుడు నేను ముందుంటే ఎంత తింటాడో అంత తినలేదు. ప్లస్ నేను నర్స్ చేస్తే అసలు పాలు ఎలా తాగుతాడో అసలు ఒక్క డ్రాప్ పాలు అలానే 150 ml మెల్ట్ చేసి పెట్టారు. ఆ ప్యాకెట్ అలానే ఉంది. ప్రాబబ్లీ బాటిల్ ఇచ్చి చాలా రోజులు రోజులైంది, అలవాటు లేదు కదా వాడికి. సో అసలు యాక్సెప్ట్ చేయలేదంట. అయినా అంతసేపు ఉన్నాడు. నేను రాగానే ఒక బ్యూటిఫుల్ స్మైల్ తో వెల్కమ్ చేశాను. ఐ విష్ ఐ కుడ్ హావ్ క్యాప్చర్ దాట్, బట్ మిస్ అయిపోయింది. పొద్దున ఆమె నా ఫస్ట్ ప్లాన్ ఆమెని తీసుకెళ్దాం అనుకున్నాను. బట్ దెన్ తన నాప్స్ డిస్టర్బ్ అవుతాయి, తన ఇంట్లో కంఫర్టబుల్ గా పడుకుంటాడు అని చెప్పి ఆమెను వదిలేసి అర్హాన్ని తీసుకెళ్ళాను. అప్పుడు మనసంతా ఆమిర్ అని కొట్టుకుంటుండే. ఇప్పుడు ఇఫ్ ఆమిర్ లేకపోయి ఉంటే ప్రాబబ్లీ నేను ఇప్పుడు వెళ్ళేదాన్ని, బికాస్ ఫస్ట్ టైం అర్హాన్ ఈవినింగ్ స్కూల్కి వెళ్తున్నాడు. బట్ యా పికప్ కి కూడా రాలేను అనేసాను, బికాస్ ఆమిర్ బెడ్ టైం ఆ టైంలో. అయ్యో అవును సో కదా. 6:30 బెడ్ టైం ఉంటుంది. అంటే 6 o'clockకి ఆమిర్ పడుకుంటారు. బట్ పడుకున్నాక మళ్ళీ ఎప్పుడైనా లేస్తే నర్సింగ్ కోసం ఇబ్బంది అయిపోద్దని పికప్ కూడా రాను అని చెప్పేసాను అన్వర్జాన్కి. ఎలా ఉంటారు యాజ్ అ మదర్? మనకి చాలా అంటే పెద్ద రోలర్ కోస్టర్ రైడ్స్, బట్ అగైన్ ఇట్స్ ఫర్ దేర్ గుడ్. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా. And వాళ్ళు ఇండిపెండెంట్ అవుతారు అండ్ they'll be prepared for this upcoming event. ఇన్షాల్లా. Hats off to your patience, Amira. థ్యాంక్ యూ. ఇప్పుడు యాజ్ యూజువల్ అడిగే ఒక వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అడుగుతున్నాను. Okay. మళ్ళీ ఎప్పుడు వెన్ ఆర్ యూ స్టార్టింగ్ వ్లాగింగ్? ఎప్పుడు స్టార్ట్ చేస్తావు? Okay. ఛానల్ ఎప్పుడు యాక్టివ్ చేస్తావు? ప్లీజ్, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. షార్ట్స్ వీడియో మాత్రమే కాదు, లాంగ్ ఫార్మాట్ కావాలి. నాకు తెలుసు మమ్మీ చేస్తున్నారు, సమీరా చేస్తుంది, రేష్మాంటి చేస్తున్నారు, మళ్ళీ నేనేంటి కాదు, మేమందరం సపరేట్ చేసినాము. నీ లైఫ్, నీ పర్స్పెక్టివ్, నీ కళ్ళతో మా ఫ్యామిలీని కానీ మా సిచ్యువేషన్స్ని కానీ మన ఆడియన్స్కి ఎప్పుడు చూపిస్తావు? రైట్ నౌ నేను ఒకటే అంటాను, ఇన్షాల్లా అని చెప్తాను. అట్లీస్ట్ మన పిల్లలు యాన్యువల్ డే వస్తుంది కదా, యాన్యువల్ డే అయినా కొంచెం ట్రై చేస్తా. ఇద్దరు పిల్లలది నువ్వే వ్లాగ్ చేయి, నేను మమ్మీ అసలు ముట్టుకోము ఆ కంటెంట్. అలా ఏం లేదు. ఎవరు అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఉంటాయి. 3 channels లో 3 డిఫరెంట్ కంటెంట్ ఉంటుంది. వాళ్ళకి నీ కంటెంట్ కావాలి. ఇన్షాల్లా చెప్తాను. ఇప్పుడే అయితే ప్రస్తుతానికి ఓన్లీ ఇన్షాల్లా. ఓకే, ఇన్షాల్లా. వెల్కమ్ బ్యాక్ హీరా. Look at mommy. You're looking very smart in your hoodie. In your school jacket, you're looking very smart. Why you calling it like Hoodie? yes? Because it has a hoodie behind. What's that? Look at this camera. What? Santa Claus, I want a new camera, Santa Claus. I don't know where the shop. You don't know the shop? You can order online Santa Claus. I don't have my phone. You don't have your phone? Oh, you can ask your dad, Santa Claus. I cannot then.
How was your practice session? First tell me that. Good. How was the school in the evening? First time you went, right, at this hour? Evening acha hai ya morning acha hai? Morning. Hi guys, next morning. నేను vlog చేయలేదు బట్ ఇవాళ ఇట్స్ a special day. వాళ్ళ హీరా భయ్య annual day. And ఇప్పుడు మా ఆమెర్ మోమో టైం. अब वो छोड़ दो, मम्मू पे फोकस करो, कैमरा छोड़ दो. Good. What are you doing, Shanu? Good, Amma. I'm also eating. Good. You're also eating? Amma, eat. देखो वहाँ हीरा भैया ईट कर रहे हैं आपका मोमो. I eat. See. Amma, this day you can eat full spoon also. Yeah? Yes, right? Yes. But you are making me eat this spoon only. खा ले रे. फिर आपका है आप खाओ. Arhan, are you excited about your annual day celebration? Yes. Are you ready for your performance? Yes. What are you eating? Apple Mamu. Apple Mamu. Whose Mamu is that? Who eats like that apple Mamu? Ami. ఆమె సో ఇందాక చూసారు కదా మా ఆమె తింటున్నప్పుడు అర్హాన్ టేస్ట్ చేసి ఇప్పుడు అదే కావాలంటే మళ్ళీ అర్హాన్ కోసం స్టీమ్ చేసి బ్లెండ్ చేసి ఇచ్చా. సీరియస్లీ సేమ్ ఇలానే అర్హాన్ తింటున్నప్పుడు మా ఫ్రెండ్స్ చేస్తుండే అనమాట. ప్లీజ్ ఇగ్నోర్ ద వే ఐ లుక్ బికాస్ ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. సాయంత్రం వెళ్ళాలి కాబట్టి ఇంకా నిదానంగా రెడీ అవుదామని. అర్హాన్ని పంపించాలి. యూ డోంట్ నో హౌ ఈస్ గోనా కోప్ అప్ బికాస్ ఈవినింగ్ సెలబ్రేషన్స్ అండ్ ప్లీజ్ ఇగ్నోర్ ద నాయిస్. బాల్కనీలో కూర్చున్నాను కాబట్టి ఇంత నాయిస్. ఓకే అయితే మళ్ళీ కలుస్తాను ఫ్రెష్ అప్ అయ్యాక కొంచెం యాక్టివిటీ చేస్తున్నాం. మా అర్హాన్ స్కూల్లో యాన్యువల్ డే సెలబ్రేషన్ కాబట్టి ఇలా లోపల థర్మల్ వేస్తున్నాం. All the very best. Rock it, rock the stage. Full enjoy करो music के साथ, okay? से ओके दादी को भी दादी को शनो दादी को शना दादी दादी को बताओ. अरे See, good luck, all the best. We'll cheer from you. Yeah, Arhan. Rock on, okay? Jellyfish, jump. यो जेलीफिश जंप इन द वाटर. Yeah. जेलीफिश के షూస్ कहाँ गए? Chill. మా అర్హాన్ని స్కూల్కి పంపించేసి నేను రెడీ అయిపోయాను. ఏదో తేడా వస్తుంది, జుట్టు ఇంకా ఆరాలి. మా మీరు యాక్టివిటీ టేబుల్లోకి వచ్చినారు. హషు मेरा बच्चा कहाँ है? యాక్టివిటీ టేబుల్. ఈ యాక్టివిటీ టేబుల్ నేను యాక్చువల్లీ అర్హాన్ చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్నాను. దీన్ని మేము టేబుల్ కింద వాడుతుండే అనమాట. నా మళ్ళీ యాక్టివిటీ టేబుల్ కింద మార్చేసి మా ఆమెర్కి ఇచ్చేసా. అస్సలాము అలైకుమ్ ఆమెర్. मेरा स्लीपी बेबी सो जाते. Hi. By the way, Anurjan is looking very smart. Nice shirt, nice hairstyle, nice smile which is hidden behind your cheeks, nice smile under your nose, nice smile in your eyes. Very smart. आ गई हंसी, आ गई हंसी, आ गई हंसी, आ गई. You love it. आपके बहाने डैडा स्माइल कर दिए. आपके बहाने कर दिए. Where are we going, गुड्डू? भैया के स्कूल को. और भैया యాన్యువల్ డే. మాకు ఇంకా టైం ఉంది, వచ్చేసాము ఎర్లీగా. పాపం మా ఆమెర్ న్యాప్ తీసుకోలేదు. ఈజ్ వెరీ స్లీపీ. అందుకే పర్మిషన్ తీసుకొని లోపలికి వచ్చి కొంచెం నర్స్ చేశాను. ఐ హోప్ హీ స్లీప్స్ సో దట్ ఈవెంట్ స్టార్ట్ అయితే వాళ్ళన పర్ఫామ్ చేసేటప్పుడు అవేక్ ఉంది. ఐ హోప్ హీ వాచెస్. हंसी आ रही थी आपको, सोचा बोले तो. वालेकुम, वेलकम.
आमिर आमिर स्लीपी है मेरा बेटा. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫస్ట్ టైం అర్హాన్ ఈ స్కూల్లో యాన్యువల్ డే ఎలా చేస్తాడు, అది కూడా ఓపెన్ గ్రౌండ్లో ఈవినింగ్. చల్లదనానికి మొత్తం ఐ లైక్ కవర్డ్ హిమ్ విత్ థర్మల్ అండ్ ఆల్ దట్, బట్ లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ ఆమిర్తో పాటు ఎలా ఉంటుందో. మై డాడీ ఇస్ రైట్ హియర్. అస్సలాము అలైకుం డాడీ. హౌ ఎక్సైటెడ్ ఆర్ యూ? Fine. చలో. ఇక్కడ హైట్ మొత్తం అరేంజ్ చేశారనమాట, స్నాక్స్ అండ్ ఆల్ ఫర్ పేరెంట్స్. దే కెన్ కమ్ అండ్ హ్యావ్ హియర్. అక్కడ ఇక్కడ మొత్తం. అండ్ ఇది వాళ్ళ సీటింగ్. హైటీలో ఐటమ్స్ యాక్చువల్ రికార్డ్ చేయడం మర్చిపోయి ఆల్మోస్ట్ చేశాను. वजन मोहितो, समोसा चाट, मिनी बर्गर, ढोकला आदि. अस्सलाम वालेकुम. Shining stars. All these parts of me, we are different each of us. Hi fellow parents, I'm Samira Sharif, parent of Arhan, who's studying in EYP 1. So I personally request, please try to be seated in your own places. Just as much as you guys are excited, so are we. We want to watch every single child's performance and not just my own child. I literally couldn't watch a single child or a single performance because the entire view was blocked by the other parents. क्या करे, हीरा भैया के डांस देखने आए ना. हीरा भैया हैप्पी है, राइट अरहान? गुड परफॉर्मेंस अरहान. ఆల్రైట్ గైస్, ఇది నెక్స్ట్ డే. టెక్నికలీ ఈ వీడియో మనకి 3 daysలో సాగుతుంది. అయితే నిన్న ఎండ్ చేయలేదు కాబట్టి కపుల్ ఆఫ్ థింగ్స్ నేను చెప్దాం అనుకున్నా. ఫస్ట్, ఎందుకు లాక్ చేశాను. అయితే ఆమెను వదిలేసి అర్హాన్తో వీడియో షూట్ చేయడానికి వెళ్ళడం కానీ, ఆర్ అర్హాన్ని అలా స్కూల్కి పంపించడం కానీ, ఆల్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ మనమందరం యాజ్ మామ్స్ రిలేట్ అవుతాము. సో దాన్ని రియలిస్టిక్గా చూపిద్దామని చెప్పి నా లైఫ్ నేను రియలిస్టిక్గా పెట్టినాను. మీరందరూ నన్ను జడ్జ్ చేయడానికి కాదు, నేను కూడా మీలాంటి దాన్నే అని చూపించడానికి. ప్రాబబ్లీ మీరు ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటారు హెడ్లో, అలా కాదు, ఐఎమ్ వెరీ మచ్ నార్మల్ జస్ట్ లైక్ యూ గైస్ అని చూపించడానికి. అండ్ సెకండ్లీ, నిన్న ఈవెంట్ అంతా చక్కగా ఆర్గనైజ్ చేస్తారు. బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ వెరీ సాడ్ థింగ్ దట్ పేరెంట్సే రూల్స్ పాటించకపోవడం, బ్యారికేడ్ దగ్గరికి వెళ్ళిపోవడం అలా అంతా జరుగుతుంటే ఇంకా మధ్యలో లేచి నేనే ఇట్స్ నాట్ గోనా హ్యాపెన్ లైక్ దిస్ అని చెప్పి లేచి వాళ్ళ ఎర్లీ ఇయర్స్ ప్రిన్సిపల్ దగ్గర, స్కూల్ ప్రిన్సిపల్ దగ్గర అడిగి నేను కెన్ ఐ జస్ట్ హ్యావ్ ద మైక్ ఫర్ అ మినిట్ అని చెప్పి ఇంకా పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేశారు. సారీ, నన్ను ఐ అపాలజైజ్ ఫస్ట్లీ, మీరు నన్ను తప్పగా అర్థం చేసుకుంటే, బట్ ప్లీజ్ ఇలా రాకండి. మీరు ఎంత ఎక్సైట్ ఉన్నారో నేను అర్థం చేసుకోగలుగుతాను టు వాచ్ యువర్ చైల్డ్స్ పర్ఫార్మెన్స్. అలాగే ఈవెన్ ఐ వుడ్ వాంట్ టు వాచ్ ఆల్ ద పర్ఫార్మెన్సెస్. నా పిల్లోడి పర్ఫార్మెన్స్ మాత్రమే చూడడానికి నేను రాలేదు. ఐ వాంట్ టు ఎంజాయ్ ది ఎంటైర్ ఈవెంట్ విచ్ ఇస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై ద ఫ్యాకల్టీ అని చెప్పి ఇంకా ఆ తర్వాత పేరెంట్స్ అందరూ వాళ్ళ ప్లేసెస్లో కూర్చొని కైండ్ ఆఫ్ స్టార్టెడ్ రికార్డింగ్ అదనమాట. అండ్ ఆల్సో పర్ఫార్మెన్స్కి వస్తే లాస్ట్ మినిట్లో చేంజెస్, కొరియోగ్రఫీలో చేంజెస్ చేసి దే వాంటెడ్ టు యూటిలైజ్ ది ఎంటైర్ స్టేజ్ అంట. అందుకే కొంతమంది పిల్లల్ని వెనకాల, కొంతమంది పిల్లల్ని ముందుకి, అలా డిపెండింగ్ ఆన్ దర్ కాస్ట్యూమ్స్
అలా షఫుల్ చేశారు బికాజ్ బ్లూ కలర్ కాస్ట్యూమ్ నలుగురు పిల్లలే ఉన్నారు, వేరే కలర్ కాస్ట్యూమ్స్ అంటే ఆ బ్లూ కలర్ అందరూ జెల్లీ ఫిషెస్ అనమాట, వేరే అందరూ వేరే ఫిషెస్. సో ఆ జెల్లీ ఫిషెస్ అండ్ ఇంకొక కలర్ తక్కువ కలర్ ఉన్న పిల్లల్ని వెనకాల అలా మూవ్ చేయడంతో అర్హాన్ వెనకాల ఉన్నాడు. అదర్వైజ్ నాట్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్స్ అల్హమ్దుల్లా చాలా బాగా చేశాడు. ఆ లాస్ట్ మినిట్ చేంజెస్ చేయడం వల్ల అక్కడ వెనకాల బ్యాక్ స్టేజ్ దగ్గర ఎక్కువ లైట్ లేకపోవడంతో విజిబిలిటీ తక్కువ ఉంది. సో దానికి ఫ్యాకల్టీ అపాలజైజ్ చేశారు. అదొకటి. ఆమెర్ సాలిడ్స్ స్టార్ట్ చేసిన వీడియోలో ఒకళ్ళు మామగారు వచ్చి కూర్చున్న వెంటనే అర్హాన్ లేవండి అన్నాడు. బికాస్ దే హ్యావ్ దట్ ఫ్రెండ్లీ ర్యాపో. మా మామగారు అండ్ అర్హాన్ ఆర్ లైక్ బెస్ట్ ఫ్రెండ్స్. ఇంట్లో ఎవరైనా తనకి ఇష్టం అంటే వాళ్ళ తాతనే అనమాట. ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ సమ్ ఇన్ హౌస్ అంటే ఫస్ట్ దాదు అంటాడు. అలాంటి ర్యాపో ఉంది వాళ్ళ మధ్యలో. మీరు కామెంట్ చేసి ఫస్ట్ మీ పెద్దోడికి నేర్పించండి టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అంటే, ఎల్డర్స్ని ఉట్టి రెస్పెక్ట్ మాత్రమే చేయాలని లేదు. యూ ఆల్సో కెన్ హ్యావ్ అ ఫ్రెండ్లీ ర్యాపో. తను ఎప్పుడు ప్రేమించాలి, ఎప్పుడు ఎలా బిహేవ్ చేయాలి తనకు తెలుసు. అండ్ తన కంఫర్ట్ని తను ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పేం లేదు. అండ్ యాజ్ ఐ సెడ్ ద కీప్యాడ్ ఈస్ ఇన్ మై హ్యాండ్. అది ఎడిట్ చేసేయాలంటే 2 నిమిషాలు పడదు. బట్ ఐ వాంట్ టు కీప్ ఇట్ షో దట్ దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అండ్ యూ నీడ్ టు రెస్పెక్ట్ కిడ్స్ ఒపీనియన్ ఆల్సో. ప్రతిసారి పెద్దల్ని రెస్పెక్ట్ చేయడం కాదు, వీ ఆల్సో నీడ్ టు రెస్పెక్ట్ కిడ్స్ ఒపీనియన్. తనకి ఇష్టం లేదంటే ఆ మూమెంట్లో అక్కడ కూర్చోకూడదు. మనం వీ నీడ్ టు నో దట్. పిల్లల్ని నేర్పించాలి దట్ యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ఎల్డర్స్ అంటే మనం అది నేర్చుకొనే మనం పెద్దగా అవుతే మనం రూల్ చేయాలి అన్న థాట్లో మనం పెరిగాము. అలా కాదు. ఎవరికైనా లెట్ ఇట్ బి స్మాల్ చైల్డ్, పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఏ ఏజ్ గ్రూప్ ఏమున్నా సరే వీ నీడ్ టు రెస్పెక్ట్ ఈచ్ అదర్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్స్ దట్ మనం నేర్చుకోవాలి. సో పిల్లలకి పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయ అని మాత్రమే కాకుండా నీ ఒపీనియన్ కూడా నువ్వు పెట్టు అని నేర్పించాలి. అండ్ పెద్దవాళ్ళు కాదు నీకన్నా చిన్నవాళ్ళు ఉన్నా నువ్వు రెస్పెక్ట్ చేయాలనేది నేర్పించాలి. దట్ ఇస్ వన్ థింగ్. అబ్బా చాలా లెక్చర్ అయిపోయింది కాబట్టి ఈ వీడియోని ఇక్కడ సెండ్ చేస్తాను. అండ్ ఇవాళ మా ఫ్రెండ్స్ పర్ఫార్మెన్స్ ఉంది. బట్ నిన్న నైట్ చాలా హెక్టిక్ ఉండే అనమాట. ఆమెని చాలా పాపం చాలా ఇబ్బంది పడ్డాడు. కొంచెం డిస్టర్బ్ స్లీప్ అదంతా ఉండే. సో అలా ట్రబుల్ చేయకూడదు పిల్లల్ని. అండ్ అర్హాన్ కూడా నిన్న చాలా లేట్ అయిపోయింది. అండ్ యాజ్ యూజువల్ ఇవాళ పొద్దునే లేచేశాడు. సో పిల్లలకి నిద్ర సరిపోవాలని చెప్పి మేము వెళ్ళలేదు ఇవాళ. అండ్ ఫ్రెండ్స్ది మేము యూట్యూబ్లో లైవ్ చూస్తాము, అదనమాట విషయం. సరే, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరా షరీఫ్. బాయ్ గాయ్స్.